హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పడం మర్చిపోకండి, ఓకేనా? ఇలా నేను ఈ ముక్క ఈ ఫేస్ని ఇప్పటికీ 10 lakh మంది చూశారు, ఓకేనా? ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? ఈ ఛానల్, అదే శిరీష మై తెలుగు ఛానల్ అనే మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. అది నిన్న రాత్రి. మీరందరూ నాకు కంగ్రాచులేట్ చేయండి. నేను ఇక్కడ మీ అందరికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి కంగ్రాచులేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నార్మల్గా చూసుకుంటే యూట్యూబ్ హిస్టరీలో చూసుకుంటే ఈ 5000 మెంబర్స్ అన్నది పెద్ద నెంబర్ అస్సలు కాదు. కానీ నా కోసం ఇది చాలా పెద్ద నెంబర్, చాలా 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 పెద్ద నెంబర్. థ్యాంక్ యూ. లైక్ విత్ హార్ట్లీ చాలా హార్ట్లీ చెప్తున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ 5050 ఎంతమంది ఉన్నారు నేను వీడియో చేసినప్పుడు 5050 మందికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసినందుకు, వీడియోస్ చూసినందుకు. సబ్స్క్రైబ్ చేశారు అంటే దాని మీనింగ్ మీరు నా వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు, చూస్తారు అనే. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్తే ఇంకా కొత్త మంది వచ్చారు కాబట్టి లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అండి. నా పేరు శిరీష. నేను వైజాగ్లో వైజాగ్ అమ్మాయిని. తర్వాత పెళ్ళైన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తాను అనుకోండి. నా క్వాలిఫికేషన్ బీకామ్. నేను బీకామ్ చదివాను. ఇంకా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్, మీ ఆయన యూట్యూబ్ చేయడానికి ఏమీ అనరా? మా ఆయన ఏమనరు. మా ఆయన నీకు ఎందులో హ్యాపీ వస్తే అది చెయ్యు అంటారు, ఓకేనా? ఇంకా నాది 2 పిల్లలు ఉన్నారు. పెద్ద బాబు క్లాస్ 3 చదువుతున్నాడు, ఈజ్ 8 years old. చిన్న బాబు 1 year old. మొన్నే ఆ బర్త్డే బ్లాగ్ చేస్తే తెలుస్తుంది, అది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఓకేనా? ఇంకా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్లు టైం మేనేజ్మెంట్ అలా చేస్తారు. టైం మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది ఈ రోజుల్లో. ఇప్పటివరకు అయితే కుషాల్ చాలాసేపు పడుకునేవాడు, చేసేదాన్ని. కానీ ఇప్పుడు వాడు అస్సలు పడుకోవట్లేదు అనమాట. ఇట్స్ హార్డ్. బట్ మీ కామెంట్స్ అన్నీ ఒకసారి చదివితే బోల్డ్ ఎనర్జీ వచ్చేస్తుంది, అప్పుడు వచ్చేసిడమే, ఓకే? ఇంకా ఈ ఛానల్లో ఏమేమి చూస్తారంటే, ఈ ఛానల్లో మీరు ఆర్గనైజేషన్కి సంబంధించినవి చూస్తారు, కిచెన్కి సంబంధించినవి చూస్తారు, కుకింగ్కి సంబంధించినవి చూస్తారు, స్కిన్ కేర్ చూస్తారు, మోటివేషనల్ వీడియోస్ చూస్తారు. లైక్ యంగ్ గర్ల్స్ ఏంటేంటి వాళ్ళు హ్యాపీలీ ఉండడానికి ఏంటేంటి కావాలి అంటే కంప్లీట్గా ఒక హ్యాపీ ఉమెన్కి కావాలి. ఉమెన్ అనే కాదు, హ్యాపీగా ఒక పర్సన్ ఉండడానికి ఏమేమి కావాలో అవన్నీ ఈ ఛానల్లో చూస్తారు. ఇంకొక ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే బడ్జెట్ వీడియో చేయమని. బడ్జెట్ వీడియోస్ సూన్ యాజ్ పాసిబుల్ చేస్తాను. మా ఆయనది కొంచెం ఆఫీస్లో వర్క్ ఎక్కువ అవుతుంది, చాలా తొందరగా వెళ్ళిపోతున్నారు, చాలా లేట్గా వస్తున్నారు అనమాట. అందుకే అస్సలు టైం కుదరట్లేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము చేయడానికి ట్రై చేస్తాం, ఓకేనా? మీరు అడిగే ప్రతి వీడియో నేను ఈ డైరీలో నోట్ చేస్తాను. ప్రతిదీ ఒక్కొక్క కామెంట్ కొన్ని నేను ఈ డైరీలో నోట్ చేస్తాను. ఈ డైరీలో ఉన్న వీడియోస్ అన్నీ నేను చేస్తాను. కొంచెం లేట్ అవ్వచ్చు, కొంచెం స్పీడ్ అవ్వచ్చు. చేసినవన్నీ నేను ఇలా మార్క్ కూడా చేశాను. ఇంకా చేయని వీడియోలు చూడు ఎన్ని ఉన్నాయో, సో మెనీ. అర్థమైందా? అన్నీ చేస్తాను, ఓకేనా? ఇంకా మీరు ఇంకా ఏమైనా వీడియో రిక్వెస్ట్ పంపించాలి, ఏమైనా చేయాలి అనుకుంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో రాసి పంపించండి. లైవ్ వీడియోస్ నేను ఎక్కువ చేయడానికి రీజన్ అంటే 1-to-1 కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి. లైక్ మీరు ఏమనుకుంటున్నారో నాకు డైరెక్ట్గా తెలుస్తుంది, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏమైనా ఉంటే నేను చెప్పొచ్చు. అందుకే నేను లైవ్ వీడియోస్ చేయటం. ఈ ఛానల్లో నాట్ ఓన్లీ కుకింగ్ వీడియోస్, నాట్ ఓన్లీ ఆర్గనైజేషన్ వీడియోస్, ఈ ఛానల్లోని పర్సనల్ కేర్ కూడా ఈ ఛానల్కి ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. లైక్ నేను మోస్ట్ ఆఫ్ ది ఉమెన్స్ చూస్తున్నాను, ఆఫ్టర్ పిల్లలు అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత బేర్లీ వాళ్ళ గురించి సెల్ఫ్ కేర్ తీసుకోరనమాట. కానీ నా ఛానల్లో నేను నా లైఫ్లో నా సెల్ఫ్ కేర్ అన్నదానికి నేను చాలా ప్రయారిటీ ఇస్తాను. నేను బాగుంటేనే కదా నేను నా పిల్లల్ని చూసుకుంటాను. నాకేదైనా అయితే నా పిల్లల్ని ఎవరు చూస్తారు, నా హస్బెండ్ని ఎవరు చూస్తారు, నా ఇల్లు ఎవరు చూసుకుంటారు. సో అట్లీస్ట్ నాకేమైనా నేను ఎవరు చూస్తారు. సెల్ఫ్ కేర్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వెయిట్ లూజ్ కోసమే అలా అని కాదు. లైక్ మంచి స్కిన్ కోసం, హెల్దీ బోన్స్ కోసం, అన్నిట్లో మన పిల్లలు ఒకరోజు పాలు తాకపోతే వీ విల్ ఫీల్ గిల్టీ. బట్ మనం ఎన్నిసార్లు పాలు స్కిప్ చేస్తాం? ఆన్సర్ టు యువర్ సెల్ఫ్.
అవునా కాదా? అవన్నీ కూడా మీరు ఈ ఛానల్లో చూస్తారనమాట. లైక్ ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు మీకోసం కేటాయించుకోండి. అందుకే నేను లాట్ ఆఫ్ బ్యూటీ వీడియోస్ పెడతాను. ఎందుకంటే అమ్మాయిలకి బ్యూటీకి సంబంధించినవి అంటే కొంచెం ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి, ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవడంలో, ఒక ఫేస్ ప్యాక్ వేసుకోవడంలో, ఒక ఆయిల్ మసాజ్ చేసుకోవడంలో, అది మనకి మనం చేసుకుంటున్న ప్యాంపరింగ్ సెషన్. అందుకే ఆ వీడియోస్ కూడా ఎక్కువ అప్లోడ్ చేస్తాను, కొంచెం మందైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ మీద వాళ్ళు శ్రద్ధ తీసుకుంటారు అని. ఓకేనా? నెక్స్ట్ వచ్చేస్తే వెయిట్ లాస్ రెసిపీస్. ఓకే, నేను వెయిట్ లాస్ రెసిపీస్ ఎక్కువగా అప్లోడ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే లైక్ నువ్వే వెయిట్ లాస్ అవ్వట్లేదు మాకెందుకు చెప్తున్నావు అని ఎవరైనా అనేస్తారేమో అన్న భయం అనమాట. ఫ్రాంక్లీ చెప్తున్నాను. ఓకే, నేను వెయిట్ లాస్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. లైక్ సాల్ట్ అండ్ షుగర్ తగ్గించాను. లైక్ టిపికల్లీ ఫుల్ స్ట్రిక్ట్ వెయిట్ లాస్ అలా చేయడం నా వల్ల అవ్వదనమాట. లైక్ ఫుల్గా కార్బ్స్ అన్నీ కట్ చేసి, ఫుల్గా ఫ్యాట్ అంతా కట్ చేసి అలా చేసేస్తే ఏంటి, ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మీకు చాలా నీరసం వచ్చేసి మీరు కొత్త ఫుడ్స్కి, మీరు ఫ్రైడ్ ఫ్రూట్స్కి క్రేవింగ్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు ఒక్కసారి బోల్డ్ అని తినేస్తారు. ఇట్స్ జస్ట్ నో యూజ్. ఎప్పుడైనా ఒక్కసారి తినేస్తే అది ఫ్యాట్గా మారదు అనమాట. లైక్ ఒకరోజు మీరు ఒక కేఎఫ్సీలో ఒక బకెట్ తినేసారంటే అదంతా ఫ్యాట్గా మారదు. ఎవ్రీడే మీరు ఒక లెగ్ పీస్ తింటున్నారంటే అది ఫ్యాట్గా మారుతుంది. అది బేసిక్. లైక్ ఎవ్రీడే మీరు హెల్తీగా నీట్గా తిని వీక్ ఒక డే చీట్ చేయొచ్చు, ఒక మీల్ చీట్ చేయొచ్చు. మీకు ఆ రోజు ఏం కావాలంటే అవి తినండి. లైక్ అలా చేస్తే ఏంటి, మీరు ఎక్కువ డేస్ పాటు డైటింగ్ కానీ, ఎక్కువ డేస్ పాటు హెల్తీ లైఫ్ స్టైల్ని కానీ అడాప్ట్ చేసుకోగలుగుతారనమాట. ఇది నాకు సంబంధించింది. మీకు కూడా ఇదే నేను అడ్వైస్ చేస్తున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ వర్క్. ఇది వర్క్ చేసింది నాకు. సాహిల్ టైంలో కూడా నేను ఆఫ్టర్ 1 ఇయర్ నేను కొంచెం ఫ్రైడ్ తగ్గించడం, షుగర్ అండ్ సాల్ట్ తగ్గించడం, లైక్ హెల్దీ మీల్ తినడం, ఆకలితో ఎప్పుడు ఉండకపోవడం, కార్బ్స్ కొంచెం తగ్గించడం, కంప్లీట్గా బంద్ ఎప్పుడు చేయకూడదు. అన్నం తినకుండా మనం పుట్టినప్పటి నుంచి లైక్ 6th మంత్ నుంచి మనం అన్నం తింటున్నాము. చచ్చిపోయిన రోజు వరకు అన్నం తింటాము. సడన్గా మీరు అన్నం ఆపేస్తే మీ బాడీ క్రేవ్ చేస్తుంది అన్నం కోసం. అవునా కదా? అలాగే ఆయిల్స్ కూడా మీరు ఎప్పుడు చూసినా మంచి మంచి ఫ్రై లైక్ ఏ పుళ్ళు అన్నీ తిని సడన్గా అన్నీ ఆపేసి అన్ని స్టీమ్డ్ అన్నీ తినేస్తే మీ బాడీ తట్టుకోలేదనమాట. లైక్ ఇట్ లీడ్స్ టు నెగిటివ్. మీకు కోపం ఎక్కువ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నీరసం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. అందుకే అవన్నీ కాకుండా క్వాంటిటీ తగ్గిద్దాం. క్వాంటిటీ తగ్గించడం వల్ల మీకు ఆకలి లేకుండా ఉండడానికి మంచివి అందులో ఇంక్లూడ్ చేద్దాం. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు డూ అండి. అందుకే వెయిట్ లాస్ నాది చాలా స్లోగా వస్తుంది, కానీ కన్సిస్టెంట్గా ఉంటుంది. లైక్ నేను ఇప్పుడు లైక్ 65 or 68 ఉండేదాన్ని, ఇప్పుడు నేను 65 ఉన్నాను. ఓకే, 65. నేను ఇప్పుడు 62 అయితే కూడా నేను 62 చాలా ఇయర్స్, చాలా మంత్స్ వరకు ఉంటాను అనమాట. టక్ మన 63, 64 అలా వచ్చాను. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ నా తెలుగు ఎందుకు ఎలా ఉంది? ఇది మోస్ట్ బోల్డ్ సార్లు అడిగిన క్వశ్చన్ అండి. నేను తెలుగు అమ్మాయినే, కాదనట్లేదు. ఆంధ్ర అమ్మాయినే, తెలుగు అమ్మాయినే, వైజాగ్ అమ్మాయినే. కానీ మా మమ్మీ ఒరిస్సాకి బిలాంగ్ చేస్తుంది. మా మమ్మీది కంప్లీట్ తెలుగు లాంగ్వేజ్ కాదు. అక్కడ నుంచి కొంచెం జీన్స్ వచ్చాయి. నెక్స్ట్ నేను పెళ్లి చేసుకుంది ఒరియా అబ్బాయిని. ఓకే, తనకి నాకు పెళ్ళైనప్పుడు తెలుగు నాట్ ఈవెన్ 1 లెటర్ కూడా రాదు. యూ కెన్ ఇమాజిన్. నాకు ఒరియా రాదు, మా ఆయనకి తెలుగు రాదు. మేమిద్దరం ఎలా మాట్లాడుకునే వాళ్ళం, ఎలా ఉండేవాళ్ళం, మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. ఓకేనా? అప్పట్లో నాకు హిందీ కూడా అంత బాగా రాదు. చాలా కష్టపడ్డాం కమ్యూనికేషన్ కోసం. ఓకే, ఇంకా తర్వాత మేము ఫస్ట్ 5 years కలకత్తాలో ఉండేవాళ్ళం. ఎక్కడ కూడా ఎవ్వరికి హిందీ వచ్చేది కాదు. ఒక్క తెలుగు మనిషి అన్నది నేను చూడకుండా 5 years ఉన్నాను. ఓకే, అక్కడ నుంచి మేము ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీలో వీ లివ్డ్ ఫర్ 5 years అండి. 5 years అక్కడ కూడా నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు. ఒకరు ఇద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా హిందీ వాళ్ళే. సాహిల్ కూడా ఓన్లీ హిందీ మాట్లాడేవాడు ఇంట్లో. లైక్ నా హిందీ సూపర్ ఫ్లూయెంట్ అయిపోయింది. తప్పులు వస్తాయి కానీ బాగానే ఉంటుంది. అండ్ నా తెలుగు ఇలా మారిపోవడానికి నేను ఎవరితో తెలుగు మాట్లాడకుండా 10 years అయిపోయిందండి. లైక్ ఓన్లీ హిందీ, ఒరియా, ఇంగ్లీష్ ఇవే మాట్లాడి సడన్గా తెలుగు మాట్లాడేసరికి తడబడుతుంది అంతే. లైక్ మోస్ట్లీ హిందీ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే నా తెలుగు కొంచెం ఇలా ఉంటుంది. నేను అస్సలు స్టైల్గా మాట్లాడాలని కానీ, ఫేక్ యాక్సెంట్ చేయాలని కానీ అలా ఏం ట్రై చేయట్లేదు. అలా చూస్తే నిజం చెప్పాలంటే హిందీలో వీడియోస్ అప్లోడ్ చేస్తే దడమని సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ పెరిగిపోతాయి తెలుసా.
ఎందుకంటే అది నేషనల్ లాంగ్వేజ్. ఇక్కడ 1 crore మంది చూస్తే యూట్యూబ్ని నేషనల్ లెవెల్లో ఎన్ని క్రోడ్స్ మంది చూస్తారు. బట్ నేను తెలుగులో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఇక్కడ ఒక్కొక్కటి కూడా ఢంకా ఛానల్ చూడలేదు. లైక్ పర్టికులర్లీ అన్నీ కలిపి అన్ని ఓవరాల్ ప్యాకింగ్లా ఉండే ఛానల్ని చూడలేదు. దెన్ ఐ థాట్ లెట్స్ వీ విల్ క్రియేట్. నేను చేద్దాం అనుకుని ఎక్కువ ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలుగులోని విక్రమాదిత్య, సాయి నితిన్ వీళ్ళందరూ ఛానల్స్ చేశారు. అవి టెక్నాలజీకి సంబంధించినవి, గేమింగ్కి సంబంధించినవి అవి చేశారు. మిగిలిన ఛానల్స్ ఏంటి, తెలుగు వన్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ హీరోకి ఈ హీరోయిన్కి అఫైర్స్ ఉంది, ఇది ఉంది. ఇంకొన్ని ఛానల్స్ ఉన్నాయి గాంలోని, ఐ మీన్ విలేజెస్లోని కుకింగ్ ఛానల్స్. అన్ని ఫేక్ ఛానల్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. లైక్ నేను చూసాను చాలా ఛానల్స్, లైక్ ఈనో తీసి ఫేస్కి రాసుకుంటే 10 shades తెల్లగా అయిపోతారు. లైక్ బేకింగ్ సోడాతో చేతులు పామేసుకుంటే మీరు 20 shades తెల్లగా అయిపోతారు. నాకు అది చాలా చీటింగ్ లాగా అనిపించేది అనమాట. లైక్ మనం అట్లీస్ట్ 20-22 years వాళ్ళైతే కొంచెమైనా అర్థం చేసుకుంటారు. కొత్తగా లైక్ 14, 15, 13 ఇప్పుడే టీనేజ్లోకి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఈజీలీ యాక్సెస్, ఫోన్స్, ఇంటర్నెట్ అన్నీ యాక్సెస్ అవుతున్నాయి. వాళ్ళ బుర్రలో మనం ఏం పెడుతున్నాము, లైక్ తెల్లగా ఉండడం ఇంపార్టెంట్ అనా, లేకపోతే ఇంట్లో ఉండే ఈ బేకింగ్ సోడా మీ మొహానికి రాసుకుని తెల్లగా అయిపోండానా? లైక్ అది నాకు అస్సలు నచ్చలేదండి, అస్సలు నచ్చలేదు. నేను చెప్దామని ఇది అసలు కరెక్ట్ వే కాదు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ బ్రైటర్, మీరు లైక్ స్పాట్లెస్ స్కిన్ కావాలి అనుకుంటున్నారు, బ్రైట్గా అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే ట్యాన్ రిమూవ్ చేయాలనుకుంటున్నారు, దిస్ ఇస్ ద రైట్ ప్రాసెస్. ఇలా చేయండి. ఇలా చేస్తే మీరు వస్తుంది. లైక్ నా ఛానల్లోని 20-30% మంది 15 to 21 years వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నేను మరీ చెప్తున్నాను, బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాగా చదువుకోండి. చదువు ఇచ్చే అందం నుంచి ఇంకేది ఈక్వల్ కాదు. చదువు మీకు తాజ్ లాగా, లైక్ తెలుగులో ఏమంటారు, కిరీటం లాగా. ఓకేనా? బాగా చదవండి, పెద్ద జాబులు చేయండి మీరందరూ. ఇది నాకున్న పెద్ద కోరిక అనమాట. అందరు అమ్మాయిలు బాగా చదువుకోవాలి, బాగా పెద్ద జాబులు చేయాలి అన్నది. ఓకేనా? ఇంకా మీ మీద కేర్ కూడా తీసుకోండి. చదువుతున్నాం అని చెప్పి జుత్తు అంతా కూడా పీకేసుకుని నల్లగా అయిపోయి, లైక్ నల్లగా అంటే నా మీన్ ట్యాన్ అయిపోయి కుద్గా కేర్ తీసుకోకండి. అలా కూడా వద్దు. మీరు బాగా చదవండి. నైట్ అట్లీస్ట్ 15 minutes మీకోసం మీరు స్పేర్ చేసుకోండి. నీట్గా ఫేస్ వాష్ చేసుకోండి, మంచి ఫేస్ ప్యాక్ వేసుకోండి, మీ హెయిర్కి కేర్ తీసుకోండి, మీ స్కిన్ మీద కేర్ తీసుకోండి, మంచి ఫుడ్స్ తినండి, ఎక్సర్సైజ్ చేయండి. లైక్ మీరు ఎప్పుడు 22 years వచ్చేసరికి మీరు ఫుల్ ఆన్ ప్యాకేజ్లా ఉండాలన్నమాట. వావ్, షీఈ్ సో గ్లామరస్, తను ఎంత బాగా చదువుకుంది, ఎంత పెద్ద జాబ్ చేస్తుంది, ఎంత అందంగా ఉంటుంది, ఎంత గ్లామరస్గా ఉంటుంది, తన డ్రెస్సింగ్ స్టైల్ ఎంత బాగుంటుంది, అలా అనుకునేలా ఫుల్ ఆన్ ప్యాకేజ్ లాగా అయ్యి మీరు అందరూ రావాలి. ఓకేనా? ఇది మీరు చూస్తున్న 15 to 20 years అమ్మాయిలందరికీ నా విష్. అండ్ నా హెల్ప్ కూడా చేస్తాను. ఎంత పాసిబుల్ అవుతుందో అంత హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తాను. చాలామంది అడుగుతారు కుషాల్ ఏం చేస్తున్నాడు అని, కానీ అదిగో కుషాల్ ఇక్కడ చూచున్నాడు. ఒక DIY ప్రాజెక్ట్ చేస్తున్నాను. దానికోసం ఈ సీరియల్ బాక్సెస్ అన్నీ 3-4-5 months నుంచి కలెక్ట్ చేసి ఉంచాను. ఆ క్లటర్ అంతా ఇక్కడ ఉంది. దీంతో ఒక మంచి DIY చేయాలి. ఓకేనా? ఈరోజు ఫ్రైడే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సాటర్డే సండే యాజ్ యూనో నాకు చుట్టి. మళ్ళీ మండే ఒక బ్యాంగ్ ఆన్ వీడియోస్తోని మళ్ళీ రెడీ అయిపోదాం. ఓకేనా? అది ఇంకొకటి వీడియో సెటప్. మీరు ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. నేను యూట్యూబ్లో ఏమీ పెద్దగా ఎర్న్ చేయట్లేదు. నేను ఇప్పుడు ఎర్న్ చేస్తాను, నేను మీ అందరికీ చెప్తాను. ఇది నేను నా సెల్ఫ్ మోటివేషన్ కోసం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. లైక్ నేను 2 years తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే పని మనిషి కోసం వెయిట్ చేయడం, నా కొడుక్కి బట్టలు మార్చడం, స్నానం చేయించడం, ఇదే కాకుండా లైఫ్లో ఏదో చేశాను అని అనిపించడం కోసం స్టార్ట్ చేసిన ఛానలే శిరీష మై తెలుగు ఛానల్. అర్థమైందా? ఓకే? ఇందులో ఏదో సంపాదించేద్దాం అది ఇది అని ఏం కాదండి. జస్ట్ నాకు తెలిసింది మీతో షేర్ చేద్దాం. బోల్డ్ అంత నెగిటివిటీ ఉంది తెలుగు యూట్యూబ్ ఛానల్స్లోని. అది కొంచెమైనా మీ చిన్న పిల్లలకి అర్థమయ్యేలా చెప్దాం. లైక్ నేను కొంచెం హ్యాపీగా ఉందాం అని స్టార్ట్ చేశాను. ఓకేనా? హోప్
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇది ఒక చిన్న చిట్ చాట్ వీడియో ఫర్ 5000 సబ్స్క్రైబర్స్ కోసం అని చిన్న చిట్ చాట్ వీడియో చేశాను. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతాయా? నచ్చితే చేయమంటారా? ఇంకా మీకు వీడియో రిక్వెస్ట్లు ఏంటేంటి ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా? బాయ్.